హలో ఎవ్రీవన్. గుడ్ ఈవినింగ్. హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గుడ్. ఈరోజు నా ఛానల్‌లో నేను చూపిస్తున్న రెసిపీ చిట్టి చిట్టి ఊతప్పం విత్ ఎర్ర పచ్చడి. ఊతప్పంకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: క్యారెట్ తురుము, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు అండ్ ఇడ్లీ బ్యాటర్. ఓకే. ఫస్ట్ ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇది నేను కొంచెం డిఫరెంట్‌గా చేస్తా అండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ జీలకర్ర చిన్న చిన్న పార్ట్స్‌గా వేసుకోవాలి. ఆ జీలకర్ర ఏంటంటే హీట్‌కి ఒక మంచి ఫ్లేవర్ వస్తుందండి. మనం పిండిలో కలపకుండా డైరెక్ట్‌గా ప్యాన్ పైన జీలకర్ర వేసేసుకొని కొంచెం ఒక 1 మినిట్ అలా దాన్ని వదిలేస్తే అది వేడి అయ్యి ఒక మంచి స్మెల్ వస్తుందనమాట. తర్వాత ఇడ్లీ పిండి చిన్న చిన్న సర్కిల్స్ వేసుకోవాలి. ఇవి పిల్లలకి చాలా చాలా అంటే ఇది చూడ్డానికి కూడా బావుంటుందండి. అండ్ తినడానికి ఇంకా బావుంటుంది. పిల్లలు కొంచెం డిఫరెంట్‌గా ఉన్నవి ఇష్టపడతారు కదా పిల్లలు. సో, దీన్ని చూడ్డానికి కూడా ఇది చాలా చాలా బావుంటుంది. పిల్లలకి స్నాక్స్‌గా పెట్టొచ్చు, బ్రేక్‌ఫాస్ట్‌గా పెట్టొచ్చు. చాలా బావుంటుంది. అండ్ ఇప్పుడు పిండి వేసేసుకున్న తర్వాత దీనిపైనుంచి క్యారెట్ తురుము, పచ్చిమిర్చి అండ్ ఆనియన్ కూడా చాలా చిన్నగా కట్ చేసుకోవాలండి. యెస్. క్యారెట్ వేసేసుకొని ఈవినింగ్ స్నాక్‌గా ఇది చాలా బావుంటుందండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత టమ్మీ ఫుల్‌గా ఉంటుంది. చక్కగా ఒక 3 తిన్నారంటే వాళ్ళకి చాలా అండ్ వెరీ హెల్తీ రెసిపీ ఆల్సో. దీంట్లో మనము పిల్లలకి దీంట్లో వేస్ట్ ఏదీ లేదు. మనం వేసేవన్నీ చాలా చాలా హెల్తీ. అండ్ పిల్లలకి ఇది బ్రేక్‌ఫాస్ట్‌గా అయినా, స్నాక్స్‌గా అయినా ఎలా ఇచ్చినా గూడా వాళ్ళకి చాలా మంచిది. పెద్దవాళ్ళు గూడా తినొచ్చు. దీనికి పెద్దగా ఆయిల్ గూడా ఏమి యూజ్ చేయట్లేదు మనము. కాబట్టి పెద్దవాళ్ళకి కూడా బ్రేక్‌ఫాస్ట్‌గా ఇవ్వచ్చు. లేదా ఈవినింగ్ డిన్నర్‌గా గూడా ఇవ్వచ్చు. బావుంటుంది. ఈజీగా డైజెస్ట్ అవుతుంది గూడా. దీనిపైన అన్ని క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసేసిన తర్వాత ఇప్పుడు దీనికి చుట్టూరా ఆయిల్ వేసుకోవాలి. పిల్లలు కొంతమంది ఇడ్లీ తినడానికి ఇష్టపడరండి. అలాంటి పిల్లలకి కొంచెం డిఫరెంట్‌గా మనం ఇలా చేసి పెడితే పిల్లలు గూడా చాలా ఇష్టంగా తినేస్తారు. అండ్ ఇప్పుడు నేను దీనికి కాంబినేషన్‌లో చేయబోయే చట్నీ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అండ్ ఇట్స్ వెరీ స్పైసీ అండ్ యమ్మీ. చాలా స్పైసీగా ఉంటుంది. స్పెషల్లీ ఆ పచ్చడి ఎలా అంటే మా ప్రెగ్నెన్సీ టైంలో క్రేవింగ్స్ ఉంటాయి గదండీ! కొంచెం పులుపు తినాలని. అలాంటి టైంలో ఆ పచ్చడి బావుంటుంది. ఇది మా అమ్మ రెసిపీ అండి ఈ పచ్చడి. చాలా బావుంటుంది. అమ్మ నేర్పించారు నాకు. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ఈ పచ్చడి మాత్రం ట్రై చేయండి. చాలా చాలా బావుంటుంది. టేస్టీగా ఉంటుంది. అండ్ స్పైసీ పచ్చడి ఈవెన్ దో బావుంటుంది. టేస్టీగా ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఆయిల్ వేసేసిన తర్వాత కాసేపు వీటిని ఇట్లా వదిలేద్దాం. వదిలేసిన తర్వాత నెమ్మదిగా తిరిగేసుకోవాలి. ఫ్లేమ్ మీడియంలోనే ఉంచాలండి. హై ఫ్లేమ్‌లో పెడితే మనకి అసలివి మాడిపోతాయి. అండ్ మనకి తిప్పి వేయడం గూడా రాదు. కాబట్టి ఫ్లేమ్ మీడియంలో పెట్టి చేయాలి. ఓకే. స్లోగా టర్న్ చేసుకుందాము. స్లోగా చేయాలండి. ఇవి కొంచెం డిస్టర్బ్ అయినా షేప్ ఔట్ అవుతాయి. నెమ్మదిగా తిప్పేసుకొని కాసేపు మళ్ళీ మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచి వదిలేయాలి.
మనం ఇటువైపు క్యారెట్, ఆనియన్ అవి వేసాం కదా! కాబట్టి కొంచెం ఎక్కువ టైం పడుతుంది అవన్నీ ఫ్రై అవ్వడానికి. మీడియం ఫ్లేమ్‌లో కాసేపు దాన్ని అట్లనే వదిలేయాలి. ఓకే. డన్. దీన్ని ఒక 5 మినిట్స్ అట్లా వదిలేద్దామండి. నెక్స్ట్ ఇప్పుడు పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కారం, ఉప్పు, వెల్లుల్లి, జీలకర్ర, నానబెట్టిన చింతపండు, ఉల్లిపాయ. ఫస్ట్ జార్లో వెల్లుల్లి రెబ్బలు వేసుకొని దాంట్లో జీలకర్ర వేయాలి. అన్నీ పచ్చివే అండి. దీంట్లో మనం ఏం వేయించట్లేదు. పచ్చడి కోసం అన్నీ పచ్చివే వేస్తున్నాము. కొంచెం జీలకర్ర 1 స్పూన్. ఓకే. దెన్ నెక్స్ట్ ఇది కంప్లీట్‌గా పచ్చి కారంతో మనం చేస్తున్న పచ్చడండి. దేన్ని వేయించట్లేదు. కారం గూడా యాజ్ ఇట్ ఈజ్ దాంట్లో జార్‌లో వేసేయడమే. ఓకే. కారం వేసిన తర్వాత మూత పెట్టేసి ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. యెస్. ఇప్పుడు దీంట్లో మనం నానబెట్టుకున్న చింతపండు నానబెట్టేసి అట్లనే వెయ్యాలి. చింతపండు అండ్ నెక్స్ట్ సాల్ట్ కూడా వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. ఓకే. ఫైనల్లీ ఫైన్ పేస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి ఒక్కసారి అట్లా తిప్పి తీసేయాలి. ఓకే. నెక్స్ట్ దీన్ని ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత వెల్లుల్లి, ఆవాలు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు అండ్ నెక్స్ట్ ఎండుమిర్చి, అండ్ లాస్ట్ కరివేపాకు. ఎస్. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చడిలో కలిపేద్దాం. వేడి వేడిగా ఆయిల్ వేసేయొచ్చండి. ఎందుకంటే మనం పచ్చడికి తీసుకున్న ఇంగ్రీడియంట్ అన్నీ అంటే మనం వేయించలేదు కదా! బట్ వేడి ఆయిల్ వేస్తే కొంచెం ఫ్లేవర్ బావుంటుంది. ఓకే. ఎర్ర పచ్చడి రెడీ. చిట్టి చిట్టి ఊతప్పం విత్ ఎర్ర పచ్చడి. థ్యాంక్ యూ. బాయ్.